దయచేసి వినండి. ట్రైన్ నంబర్ 1227 విశాఖపట్నం నుంచి హైదరాబాద్ రావాల్సిన గోదావరి ఎక్స్ప్రెస్ మరికొద్దిసేపట్లో 1వ నెంబరు ప్లాట్ఫామ్కు వచ్చుచున్నది అని స్టేషన్లో అనౌన్స్మెంట్ రాగానే రైలు ఎప్పుడు ఆగుతుందా, ఎప్పుడు ఎక్కుదామా అని తయారుంటారు. వెయిటింగ్ చేస్తున్న వాళ్ళంతా స్టేషన్ లాగంగానే వాళ్ళు దిగుతారు, వీళ్ళు ఎక్కుతారు. ఏ రైలు వచ్చినా ఇట్లనే అవుతుంది. కానీ ఈ రైలు ఒక్కటే గిట్లయిందుల్లా. గోడ కాని చాపలేదు వచ్చి ఊరికొచ్చి బండే గుద్దుకుంది. ఇది మద్రాసుకి వెళ్ళి వచ్చే చార్మినార్ ఎక్స్ప్రెస్ నాంపల్లి రైలు స్టేషన్ లో 5వ నెంబర్ ప్లాట్ఫామ్ మీద ఆగేది ఉంటే ఈడి దాకా వచ్చే వరకు 3 బోగీలు పట్టాలు తప్పి 6గురికి దెబ్బలు దాకినాయి. ఎక్కువ దాకితే 2.5 లక్షలు, మామూలుగా దాకిన వాళ్ళకు 50,000 సాయం చేస్తామన్నది రైల్వే శాఖ. ఇక బండిని ఆడికెళ్ళి తీసి పట్టాలు సెట్ చేస్తానికి గంటల కమానం చెమట తీసిర్రు. రైలును జరంత స్పీడ్ గా నడిపినందుకే గిట్లయిందని ఆడున్నోళ్ళు చెప్తున్నమాట. ఇదే ముచ్చట ఆఫీసర్లను అడిగితే ఒక ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాతనే విల్ బి ఏబుల్ టు నో ద యాక్చువల్ రీజన్స్ ఫర్ దట్. ఓవర్ స్పీడింగ్ లేకుంటే వేరే రీజన్స్ ఉందా అనేది ఇన్వెస్టిగేషన్ చేసే కంటే ముందు ఏం చెప్పినా కూడా దట్ విల్ బి ఇన్అప్రోప్రియేట్ ఫ్రమ్ అవర్ సైడ్. కానీ ఇలా లేచిన గడియ మంచుకున్నట్టుంది. అదే స్టేషన్లో కాకుండా నడిమిట్లేడనన్న పట్టాలు తప్పితే ఏంది పరిస్థితి? గిట్ల ఎందుకైందో వెళ్ళాము తెలుసుకొని మళ్ళీ పారికి ఇట్లా కాకుండా చూడురి సార్లు.